మాస్టర్స్, ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా ఆత్మ ప్రణామాలు. కళల ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తున్న భీమనేని వంశీకరణ్ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు. నాకు చక్కగా గైడ్ చేస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న మానస మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. ఈ రోజు మనము గణపతి గురించి తెలుసుకుందాం. ఆ మహా గణపతికి నా ఆత్మ ప్రణామాలు. మహాజ్ఞానం బుక్ ద్వారా ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని మనకి అందించిన ఆ అరుణ మేడం గారికి, చక్కగా ట్రాన్స్లేషన్ తెలుగులో చేసిన రేవతి మేడం గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మాస్టర్స్. మనకి గణపతి అనగానే మనందరికీ కూడా ఒక విషయం తెలుస్తుంది. ఎందుకంటే మొదటి పూజ అతనికి చేస్తాం. మనం ఏ పని మొదలు పెట్టినా సరే ఆ మహా గణపతికి పూజ చేసుకోవడం కానీ, లేదా ఏదైనా సంకల్పం చేసుకోవడం కానీ, ఈ పని సక్రమంగా జరగాలి. నేను ఏదైతే మనము ఏదైనా ఇల్లు కట్టడం అయినా, లేకపోతే పెళ్లి, లేకపోతే ఏదైనా సరే ఏదైనా పని మనం పెట్టేటప్పుడు ఆ విఘ్నేశ్వరుడికి ఎటువంటి మనం చేసే పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడమని ప్రార్థన చేస్తాము. ఇది మన అందరికీ తెలుసు విఘ్నేశ్వరుడి గురించి. అయితే ఇంకొక విషయం కూడా మనం తెలుసుకోవాలి. ఏంటంటే మనం చేసే పనిలో ఏదైతే మనం మొదలు పెట్టామో ఆ పనిలో ఎటువంటి అధర్మం ఉన్నా, లేకపోతే మన చుట్టూ ఉన్న ప్రకృతికి గాని, జంతువులకు గాని, మనుషులకు గాని ఇబ్బంది పెట్టే పని మనం చేసినా సరే వాటికి ఆటంకాలు కల్పించేది కూడా విఘ్నేశ్వరుడే. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాని మనం చేస్తున్న పని విఘ్నేశ్వరికి మనము పూజ చేసాం కదా, మొదలు పెట్టాం కదా, మరి ఎందుకు పూర్తి కాలేదని మనకు ఒక్కొక్కసారి సందేహాలు వస్తాయి. అలాంటప్పుడు మనల్ని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. అసలు నేను చేసే పని వల్ల ఎవరికైనా ఇబ్బంది కలుగుతుందా అనేసి. ఈ రోజు ఈ పాయింట్ మనం తెలుసుకుందాం. ఇంకొకటి ఏంటంటే మహాగణపతి ద్వారా ఇంకొకటి తెలుసుకోవాల్సింది ఏంటి అంటే తన యొక్క రూపం గురించి తెలుసుకోవాలి. అంటే చూడండి, విఘ్నేశ్వరుడు తన యొక్క రూపాన్ని, తన శరీర యొక్క ఆకృతిని తను అంగీకరించి తను ప్రేమించుకున్నాడు. తను ఎలాగున్నా సరే. ఇప్పుడు మనం మామూలుగా చూసామనుకోండి, ఎవరైనా సరే అంత పొట్టిగా అలా ఏను యొక్క తలతో ఉన్న మనిషిని, ఆ పెద్ద బొజ్జ అవన్నీ కలిగి ఉన్న మనిషిని మనం చూస్తే ఎవరమైనా ఇష్టపడతామా? అది మహాగణపతిని మరి మనం ఇప్పుడు పూజిస్తున్నాం కదా, మళ్ళీ మామూలుగా అతని ఆకారం కలిగిన మనుషుల్ని మనము ఎవరము అంగీకరించలేము. అలా మనమున్నా సరే మనం అంగీకరించుకోలేము, ప్రేమించుకోలేము. కానీ విఘ్నేశ్వరుడు తన యొక్క రూపం నుంచి మనం నేర్చుకోవలసింది ఏంటి అంటే, ఎలా ఉన్నా మనము పొట్టిగా ఉన్నా, పొడవుగా ఉన్నా, నలుపుగా ఉన్నా, మన లోపల అంతర్గుణాలు కూడా కొన్ని దుర్గుణాలు, కొన్ని సద్గుణాలు ఉంటాయి. అన్నింటినీ కూడా మనము అంగీకరించి ప్రేమించుకోవాలి అని ఇక్కడ గణపతి నుంచి మనము తెలుసుకోవాలి మాస్టర్స్. అది అయితే ఈ రోజు మహాజ్ఞానం బుక్ ద్వారా ఆ మహాగణపతి మనకి తన జీవిత సందేశాన్ని, అనుభవాన్ని ఏంటి అన్నది మనకి ఈ రోజు తెలియజేస్తున్నారో అది ఏంటో చూద్దాం. నా తండ్రి శివుడు, నా తల్లి పార్వతి ఇద్దరూ తమకు సరిపడేంత ఆత్మ జ్ఞానమే కాక ఏ ప్రారంభకుడికైనా సహాయం చేయగలిగినంత ఆత్మ జ్ఞానము తమకు వచ్చిందని వాళ్ళకి అనిపించినంత వరకు వాళ్ళు సంతానాన్ని పొందలేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ మాస్టర్స్. ఎందుకంటే మనము సంతానం అనగానే మనందరికీ గుర్తొచ్చింది ఏంటంటే పెళ్లి అయిపోయింది, ఇంకా పిల్లల్ని కనాలి. కానీ ఇక్కడ ఆ శివపార్వతులు ఏం చేశారంటే వాళ్ళకి ఎంతో ఆత్మజ్ఞానం పొందిన తర్వాత అప్పుడు అంటే మీ పిల్లలు కన్నిన తర్వాత ఆ పిల్లలకి ఎలా గైడ్ చేయాలి, ఎలాంటి జ్ఞానాన్ని అందించాలి అనే జ్ఞానము ఆ జ్ఞానం వచ్చినంత వరకు వాళ్ళు సంతానం గురించి ఆలోచించలేదు. ఎప్పుడైతే మేము ఈ జ్ఞానం పొందామో, ఆత్మ జ్ఞానము ప్రారంభ దశలో నుంచే పిల్లలకి గైడ్ చేయగలుగుతాము అన్న తర్వాత మాత్రమే సంతానం గురించి ఆలోచించారు. ఇదైతే చాలా ఇంపార్టెంట్. అంతేకాని మనము ఇప్పుడు ప్రస్తుత జీవితంలో అయితే అసలు పిల్లల గురించి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా
పిల్లల్ని కానీ మన ఎమోషన్స్ ని వాళ్ళ మీద రుద్దుతూ వాళ్ళ యొక్క భావాలు ఏంటి అర్థం చేసుకోకుండా చిన్నప్పటి నుంచి చదువు చదువు ఉద్యోగం ఈ రెండు ఒక్కటే ఈ భౌతిక ప్రపంచంలో మనం చూస్తున్నాం మన చుట్టుపక్కల సమాజంలో. కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం నేర్చుకోవాలి ఫస్ట్ ధ్యానము, ఆత్మ జ్ఞానము రెండు నేర్చుకున్న తర్వాతనే పిల్లల విషయానికి పిల్లల గురించి ఆలోచించాలి అనేసి ఈ పాయింట్ నుంచి మనం తెలుసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇద్దరు గ్రాండ్ మాస్టర్సే కానీ జ్ఞానం అనేది వాళ్ళకిద్దరు మాస్టర్స్ కొడుకులుగా పుట్టేంత వరకు వాళ్ళ జీవితంలో ఒక భాగం కాలేకపోయింది. వాళ్ళ జ్ఞాన పరిపక్వతను మేమిద్దరము పరికరాలం అయ్యాము. చూడండి, వాళ్ళు ఇద్దరు శివుడు పార్వతి గ్రాండ్ మాస్టర్సే కానీ వాళ్ళ యొక్క జ్ఞానము వాళ్ళ జీవితంలోనికి ఈ సంతానము విఘ్నేశ్వరుడు కుమారస్వామి వీళ్ళిద్దరు సంతానం వచ్చినంత వరకు కూడా ఆ యొక్క జ్ఞానము పరిపక్వత పొందలేదు. ఆ పక్వత అంటే ఆ పరిపూర్ణత్వం సాధించడానికి ఈ యొక్క పిల్లలు అనమాట పరికరాలు అయ్యారు. అంతే కదా, మన జ్ఞానం మనం ఎప్పుడు ప్రతిరోజు క్లాసులు వింటున్నామో జ్ఞానం పొందుతున్నామో మళ్ళీ దాన్ని ఆచరించాలంటే మన ఇల్లే. ఎప్పుడు కూడా మాస్టర్స్ వంశీ సార్ చెప్తారనమాట, మీ ఇంటి దగ్గర రెడీగా ఉంటారు, మీరు ధ్యానం చేసిన కళ్ళు తెరవగానే రెడీగా ఉంటారు మీ పిల్లలు కానీ మీ భర్త కానీ లేకపోతే ఇంకా అత్తమామలు కానీ లేకపోతే భార్య కానీ రెడీగా ఉంటారని చెప్తా ఉంటారనమాట. ఎందుకు చెప్తారు అంటే మనము పొందింది అక్కడ వాళ్ళ ద్వారా మనము ఎంత వరకు నేర్చుకున్నాము అక్కడ ఆచరించడానికి వాళ్ళు రెడీగా ఉంటారు. అదే విధంగా ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు వాళ్ళు ఏదైతే ఆత్మజ్ఞానాన్ని పొందారో దాన్ని ఆచరణలో పెట్టడానికి వీళ్ళిద్దరు కూడా పరికరాలు అంటే వస్తువులు కాదు, అంటే వాళ్ళ జీవితంలోన వీళ్ళొక అద్భుతమైన మాస్టర్స్ అనమాట. వీళ్ళు వచ్చి అంటే వీళ్ళ జీవితాన్ని ఇంక ఉన్నతంగా తీర్చిదిద్దడానికి అది ఉపయోగపడుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే అప్పటి వరకు వాళ్ళిద్దరూ ధ్యానం తప్ప వేరే ప్రపంచమే లేకుండా బతికారు. మేమిద్దరం పుట్టాకనే ఆ ఇద్దరం గ్రాండ్ మాస్టర్స్ కొన్న జ్ఞానానికి ఆచరణలో పరీక్షలు ఎదురయ్యాయి. అంటే అప్పుడు వరకు శివుడు పార్వతుడు వాళ్ళకి జ్ఞానం మాత్రమే తెలుసు, ఆ ఆచరణ పెట్టవలసిన సమయం లేదు అప్పుడు, అంటే అవసరం లేదు. వీళ్ళు పుట్టిన తర్వాతే ఆ విఘ్నేశ్వరుడు కుమారస్వామి పుట్టిన తర్వాతే వాళ్ళకనమాట ఆచరణలో పెట్టే పరీక్షలు అంటే టెస్ట్లు ఎదురయ్యాయి అనమాట. మన జీవితంలో కూడా మనం ఎప్పుడైతే నేర్చుకోవడం స్టార్ట్ చేసామో అప్పుడు మనకు కూడా టెస్ట్లు ఎదురవుతాయి. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోవాలి మన మన లైఫ్ లో కూడా. అందుకే అంటారు వంశీ సారు, ధ్యానంలోకి ఈ ఒక సమస్యతో వస్తాము అది పోతుంది ఓకే, కానీ ఆధ్యాత్మిక జీవితంలోకి ఈ ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత ఇంకా కష్టాలు ఎక్కువ అవుతాయి అంటే అది మనము వేరే రకంగా తీసుకోకూడదు. మనం నేర్చుకున్న జ్ఞానాన్ని అక్కడ ఆచరణలో పెట్టి పాస్ అవ్వలేదా అది ఒక టెస్ట్ పరంగా ఆ పరిస్థితులు మనకి ఎదురవుతాయి అన్నమాట. ఇంకొకటి ఏంటంటే ధ్యానము ఈ జీవితము మరణాంతర జీవితము ఇతర జన్మలు ఇతర లోకాలు వీటన్నిటి జ్ఞానాన్ని పొందడానికి సహాయం చేస్తుంది. అయితే ధ్యానం వల్ల పొందిన జ్ఞానము అవగాహనలో నిత్య జీవితంలో ఆచరణలో పెట్టనంత వరకు వాటి వల్ల ఎలాంటి ఉపయోగము ఉండదు. ఈ జ్ఞానాన్ని ఈ అవగాహనను జీవితంలో ఉపయోగించుకోవడం మొదలు పెట్టినంత వరకు ఈ జన్మ ధ్యానము రెండు వృధాయే. అవును మాస్టర్స్, మనము ధ్యానం నేర్చుకుంటున్నాము, ఈ ధ్యానం ద్వారా మనకి ఏం తెలుస్తుంది, ఎలా అంటే ఈ జన్మ ఎందుకు తీసుకున్నాము, ఇంకా ఇతర లోకాలు ఉన్నాయి, అసలు మన పూర్ణాత్మ అంటే ఏంటి, ఇంకా కారణ లోకాలు ఉన్నాయి, ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాము. అసలు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాము, కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటున్నాము. ఓకే, జ్ఞానం ద్వారా జ్ఞానం వస్తుంది, కానీ ఆ జ్ఞానాన్ని మనం ఏం చేయాలంటే ఆచరణలో పెడుతున్నామా లేదా, అది ముఖ్యమైన పాయింట్. మన జీవితంలో మనం పొందిన ఈ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టకపోతే ఆ యొక్క ఆచరణలో పెట్టడం ద్వారానే మనకి అనుభవ జ్ఞానం వస్తుంది. అలా ఆచరణలో పెట్టకపోతే మనం చేస్తున్న ధ్యానము ఈ సత్సంగము ఈ స్వాధ్యాయం ఇవన్నీ కూడా వృధాయే అనేసి మనకి తెలియజేస్తున్నారు మహాగణపతి. ఇక్కడ మెయిన్ అసలు ఈరోజు నేను నేర్చుకున్నాను ఇది ఎంతవరకు నేను ఆచరిస్తున్నానో అనేసి మనము చెక్ చేసుకోవాలి. లేదు విన్నాను కదా ఆ జ్ఞానం వచ్చేసింది కదా అనుకుంటే అది వృధాయే. నెక్స్ట్
జ్ఞానం అనేది లేకపోతే కనీసము మీ స్థూల శరీరాన్ని కానీ మీ పరిసరాలను కానీ ఉపయోగించనే లేరు. అప్పుడు మీరు పరిసరాల్లో ఉండే చెట్లు చేమలలాగా తయారై మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోను లేరు. మిమ్మల్ని చూసి ఇతరులు తమను తాము ఉద్ధరించుకోవడానికి సహాయపడను లేరు. ఇలాంటి జీవితం మీకే కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళకి కూడా చిరాకే. ఇక్కడ మనకి చాలా ముఖ్యమైన పాయింట్ చెప్తున్నారు. జ్ఞానం అనేది లేకపోతే అంటే ఆ జ్ఞానం అంటే ప్రతి ఒక్కరికి మామూలు జనరల్ గా ఉంటదన్నమాట. అలా కాకుండా ఆత్మ జ్ఞానం అనేది లేకపోతే ఆ మన చుట్టూ ఉన్న పరిసరాల్ని కానీ మన శరీరాన్ని కూడా మనము ఉపయోగించుకోలేము. అంతే కదా, మామూలు మనం ధ్యానం రాకముందు మన శరీరం గురించి కొంచెం కూడా మనకు అవగాహన ఉండదన్నమాట. ఏది పడితే అది తినేసే వాళ్ళము. ఏ ఆహారము నాన్ వెజ్ కూడా తినేసే వాళ్ళము. ఇంకా మన శరీరానికి రెస్ట్ ఇవ్వాలని కూడా మనకు తెలియదు. ఏది మన శరీరం గురించి ఎటువంటి అవగాహన గాని జ్ఞానం గాని లేదు. అదే మనం ఇప్పుడు ఆత్మజ్ఞానం నేర్చుకున్న తర్వాత మన శరీరం విలువ మనకు తెలిసింది. అసలు శరీరంలో పంచభూతాలు ఉన్నాయి, ఈ పంచభూతాలతో తయారైన ఈ శరీరము అని మనం తెలుసుకున్నాం. ఇంకొకటి ఏంటంటే ఆ పరమాత్మ ఈ శరీరం ద్వారా మన ఎదుగుదలకి ఒక అద్భుతమైన గిఫ్ట్ అని తెలుసుకున్నాము. చాలా విషయాలు అన్నమాట మన శరీరం గురించి తెలుసుకున్నాము. అదే విధంగా మన పరిసరాల గురించి కూడా తెలుసుకున్నాము. మన చుట్టూ ఉన్న వ్యక్తులు ఎందుకు అలా ఉన్నారు, ఎందుకు మన పట్ల అలా ప్రవర్తిస్తున్నారు, మనం వాళ్ళ పట్ల ఎలా ఉండాలి, అవన్నీ మనం తెలుసుకున్నాం కాబట్టే మనం ఇప్పుడు మనకి ఉపయోగపడుతుంది. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళకి కూడా మనం చెప్పగలుగుతున్నాము. వాళ్ళు కూడా మన నుంచి నేర్చుకుంటున్నారు. అదే జ్ఞానం మనం లేకపోతే మన శరీరాన్ని మన చుట్టూ ఉన్న పరిస్థితిని మనము ఉపయోగించుకోలేము, అర్థం చేసుకోలేము. అదే విధంగా మన చుట్టూ ఉన్న వారికి కూడా ఎటువంటి సహాయ సహకారాలు అందవు. అలాంటి జీవితము వృధా కదా అనేసి మనకి ఇక్కడ గణపతి చెప్తున్నారు. ఇంకా ఏంటంటే మాస్టర్స్ కావడమో చావడమో అనేది జీవితంలో మీ ధోరణి కావాలి. ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకుంటున్నామో అంటే మాస్టర్స్ గా ఎదగాలి. మాస్టర్స్ గా ఎదగాలి అంటే మనం ఏం చేయాలి? ధ్యానం చేయాలి, జ్ఞానం నేర్చుకోవాలి, ఇంకా ఎన్నో అద్భుతంగా మనం నేర్చుకున్న దాన్ని చక్కగా ఆచరణలో పెట్టాలి, ఇంకా ఇతరులకు కూడా అందించాలి. అలా మాస్టర్స్ గా ఎదగాలి. అలా మాస్టర్స్ గా ఎదగినప్పుడు ఇంకా చావడం అనేది మీ ద్వారంలో అంటే మీరు మాస్టర్స్ గా ఎదగాలి, లేదా చావడం అన్నది మీ ధోరణి కావాలి. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? చక్కగా మాస్టర్స్ గా ఎదగడం అనేది నిర్ణయం తీసుకోవాలన్నమాట. నేను మాస్టర్స్ గా ఎదగాలి, నేను నేర్చుకున్న దానిని ఇతరులకి అందించాలి, నా నా లోపల ఉన్న మంచి గుణాలు చూసి కూడా ఇతరులు నేర్చుకోవాలి. ఇలా మనం ఎప్పుడైతే ప్రతి క్షణము నేర్చుకుంటూ ఉంటామో అప్పుడు మాస్టర్స్ గా ఎదుగుతాము. అలా మనము మాస్టర్ గా ఎదగాలని గట్టి సంకల్పం చేసుకోవాలి. నువ్వు ఏది చేపట్టినా దానిలో అసమానమైన ప్రజ్ఞా పాఠవాలు సాధించు. ఇక్కడ పోజులు కొడుతూ టైం వేస్ట్ చేసుకోకు. ఇక్కడ బతకడము నువ్వు నేర్చుకోకపోతే ఇంకెక్కడా కూడా బతకడం నేర్చుకోలేవు అని మా తల్లిదండ్రులు మాకు నేర్పిన కొన్ని విషయాలు ఇవి. చూడండి మాస్టర్స్, మనము ఏ వర్క్ చేసినా సరే అందులోనమాట పర్ఫెక్ట్ గా ఉండాలన్నమాట. ఇంకా ఇంకా సాధించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వంశీ సార్ని తీసుకుందాం. వంశీ సారు అందరిలాగే ధ్యానం చేశారు, అందరిలాగే క్లాసులు చెప్తున్నారు, అందరిలాగే చక్కగా వాళ్ళ చుట్టూ ఉన్న మాస్టర్స్ తయారు చేశారు. కానీ అతను 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 వర్క్ చేస్తూనే ఇంకా ప్రజ్ఞ ఎలా అంటే కొత్తగా కర్మ విపాకం నేర్చుకున్నారు. దాని ద్వారా అందరి పైన ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎన్నో జీవితాలు చీకటిలో ఉండుకొని జీవితాలు కూడా బయటపడ్డాయి. అంటే అతను నేర్చుకున్నది ఇంకా ఆ విషయంలో ఇంకా ముందుకెళ్లారనమాట. అలా మనం ఏదైతే నేర్చుకుంటున్నామో దానిలో మనం అనమాట ప్రజ్ఞా పాఠవాలు సాధించాలి, ఇంకా ముందుకెళ్ళాలి. అయితే ఇక్కడ మనకి ఇంకొకటి ఏం చెప్తున్నారంటే ఫోజులు కొడుతూ టైం వేస్ట్ చేసుకోకూడదు. ఎప్పుడు కూడా మనము చూడండి, బుక్ తీస్తాము, ఫోన్ తీస్తాము, ఏదో వీడియో చూడాలి, లేకపోతే స్పిరిచువల్ కి సంబంధించిన చూడాలి అన్నప్పుడు మనకి కింద స్క్రోల్ చేస్తాం అనమాట. స్క్రోల్ చేస్తూ ఏదో ఒకటి కనిపిస్తుంది, ఇంకొకటి వెళ్ళిపోతాం అనమాట. అదంతా కూడా టైం పాస్. అలా టైం పాస్ చేసుకోకుండా మనం ఎప్పుడైతే ఈ ఈ యొక్క మనం ఏటి అనుకుంటున్నామో దాని మీదే ధ్యాస పెట్టాలి. మనం ఎప్పుడైనా సరే ఈ భూమి మీద మనకి అందరికీ తెలుసు భూమి ఒక పాఠశాల, ఇక్కడ మనం నేర్చుకోవడానికి వచ్చాము అనేసి. మనం ఎప్పుడైతే ఆ విషయాన్ని మర్చిపోయి టైం పాస్ చేస్తామో మనకైతే
ఏదైనా కార్యక్రమం కానీ లేకపోతే ఏదైనా ఇంట్లో హడావుడి కానీ జరిగినప్పుడు, పండగ కానీ ఏదైనా జరిగినప్పుడు మనం ఒక రోజు 2 రోజుల్లో తీసుకొని వదిలేయలేము. దాని గురించి పండగ ముందు రోజు ఒక 3 డేస్, పండగ తర్వాత ఒక 3 డేస్ ఇలాగ హడావుడి చేసుకుంటూ ఉంటాము. ఇదంతా కూడా అంటే నేను దాని గురించి అనట్లేదు. ఇలాంటివి ఏ విషయంలో జరిగినా కూడా టైం వేస్ట్, చాలా టైం వేస్ట్ అయిపోద్ది. కాబట్టి మనము ప్రతి క్షణము ఇది లైఫ్ లో భౌతిక పరమైనవి ఎంత పర్సంటేజ్ ఉండాలి, ఆధ్యాత్మిక పరంగా మనము ఎదగడానికి, నేర్చుకోవడానికి, బుక్స్ చదవడానికి దీనికి ఎంత టైం కేటాయిస్తున్నాము అనేసి మనకు మనమే చెక్ చేసుకోవాలన్నమాట. అంటే ఈ భూమి మీద మనం ఎదగకపోతే మరి ఇంకెక్కడ ఎదగలేము అని క్లారిటీగా ఆ పార్వతీ పరమేశ్వరులు విఘ్నేశ్వరుడికి చిన్నప్పటి నుంచే చెప్పారనమాట. ఎందుకంటే ఈ శరీరం నుంచి మనం తెలుసుకోకపోతే ఇంకే డైమెన్షన్ కూడా మనం తెలుసుకోలేము. అందుకే భూమి అద్భుతమైన పాఠశాల అని చెప్పారు. కనుక మనం ఇక్కడ మన టైం ని వేస్ట్ చేసుకోకుండా మనము ఆ ఇంకా బుక్స్ చదువుకోవడం కానీ లేకపోతే ఇతరుల అనుభవాలు వినడం కానీ ఏదో ఒకటి చేస్తూ మన జ్ఞానాన్ని ఆ అద్భుతంగా వృద్ధి చేసుకోవాలి. వాళ్ళు మాకు కొన్ని చిన్న చిన్న విషయాల్లో పరీక్షలు పెట్టేవారు. అప్పట్లో నాకు ఆ పనులు, ఆ పరీక్షలు చాలా సిల్లీగా, చాలా అవసరంగా అనిపించేయి. మా తమ్ముడు కంటే నన్నే మా తల్లిదండ్రులు ఎక్కువ గారాబం చేసి చెడగొట్టారని నేను ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే వాళ్ళ అంచనాలు చాలా కరెక్ట్ అని నాకు అర్థమవుతుంది. చూడండి ఇక్కడ మనము ఏ అంటే మనకు అందరికీ తెలుసు. ఇప్పుడు విఘ్నేశ్వరి కుమారస్వామికి ఇద్దరికి టెస్ట్ పెట్టారనమాట. ఈ భూమండలం చుట్టూ, ఈ అంతరిక్షం చుట్టూ 3 సార్లు ఎవరైతే తిరిగి నా దగ్గరికి వస్తారో ఆ వాళ్ళకి ఈ యొక్క ఘన అంటే ఆధిపత్యము, ఈ భూమి మీద పూజలు అన్నిటిని అందుకోవడానికి ఆధిపత్యం ఇస్తామనేసి ఆ టెస్ట్లు మనకు తెలుసు. అలాంటి టెస్ట్లు ఎన్నో పెట్టారనమాట. కానీ అప్పుడు విఘ్నేశ్వరి వారికి చిన్నతనం కదా, అది సిల్లీగా ఇంకొకసారి ఏమనిపించింది అంటే ఇది నా లైఫ్ కి అవసరమేమో, నా జీవితానికి అవసరమేమో అనేసి అతను అనుకునేవాళ్ళు. ఇంకొకటి ఏంటంటే విఘ్నేశ్వరుడు ఎవరికైనా సరే మొదటి సంతానంకి ఎక్కువ గారాబం చేస్తాము. అలా గారాబం చేయడం వల్ల విఘ్నేశ్వరుడు అనుకున్నారు నాకు ఎక్కువ గారాబం చేశారు, ఇంకా నేను చెడు అంటే గారాబం వల్ల చాలా వరకు పిల్లలు అనమాట ఎదగరు. ఆ గారాబం ఎవరైతే ఎక్కువగా పిల్లల్ని గారాబం చేస్తారో వాళ్ళు ఎదగరు అనమాట. మా నాన్న నేను ఏం చేసినా పట్టించుకోరనేసి ఇంకా చెడు వ్యవహారాలకు వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంది. కానీ అతను వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ గారాబము తనకి ఆ ఉమ్, ఆ వాళ్ళు వేసే అంచనాలు అంటే వాళ్ళు ఎంతవరకు గారాబం చేయాలో అంతవరకు ఆ గారాబం చేయడం వల్ల వాళ్ళ అంచనాలు కరెక్ట్ అనేసి తర్వాత అనిపించింది విఘ్నేశ్వరుల వారికి. నా తల్లి పార్వతి తన శక్తులతో నన్ను సృష్టించింది. నా తండ్రి శివుడు వల్ల మళ్ళీ బతికాను. ఆ తర్వాత ఇవి మీకు అందరికీ తెలుసు. ఈ నాటకం అంతా నడిచింది ఎందుకంటే ఆ ఇద్దరికి తల్లిదండ్రులుగా నా మీద సమాన హక్కులు ఏర్పడాలి కాబట్టి ఇది నిజం. మనందరికీ తెలుసు పార్వతీదేవి తన శక్తితో ఒక పసుపు గణపతిని చేసి అతని ప్రాణ ప్రతిష్ఠ చేసింది అనేసి. అయితే తన తల్లిగా తన కర్తవ్యం నిర్వర్తించింది, చేసింది. ఇంకొకటి ఏంటంటే శివుడు అనమాట రెండోసారి ప్రాణం పోశాడు. అయితే ఇది ఎందుకు, ఈ నాటకం ఎందుకు జరిగిందంటే అతని జీవితంలో, విఘ్నేశ్వరుడు వారి జీవితంలో వాళ్ళిద్దరి యొక్క పాత్ర వాళ్ళిద్దరిది ఉండాలి. తన పుట్టుకకి తన జన్మ తీసుకోవడానికి వాళ్ళిద్దరి పాత్ర ఉండాలి కాబట్టి ఈ నాటకం జరిగింది అనేసి మనకు ఒక క్లారిటీ ఇచ్చారు ఇక్కడ. వాళ్ళిద్దరికి కూడా తన మీద హక్కులు ఉన్నాయని నిరూపించడానికి ఈ నాటకం జరిగింది అనేసి మనకు చెప్పారు. ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే నేను పుట్టాక 8 సంవత్సరాల వరకు నా తల్లే నాకు ఏకైక గురువు. ఆమె నాకు ధ్యానం నేర్పింది. నాతో పాటు ధ్యానానికి కూర్చొని రకరకాల కోణాల్లో నుంచి నాకు మార్గం చూపిస్తుండేది. కానీ ఆమెకు ప్రధానమైన ప్రతిబంధకం ఏమిటంటే తన జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడము ఎంత ముఖ్యమో ఆమెకు అర్థమయ్యేది కాదు. చిన్నప్పుడు పార్వతీ మాత విఘ్నేశ్వరి వారికి అన్ని కోణాల్లో ధ్యానాన్ని నేర్పించింది. కానీ అక్కడ తన దగ్గర ధ్యానం నేర్చుకున్నారు. కానీ పార్వతీమాత యొక్క ఆటంకి ఏంటంటే తను నేర్చుకున్న జ్ఞానాన్ని ఆచరణలో పెట్టే వరకు వచ్చినప్పటికీ అది ఒక అడ్డంకిగా ఏర్పడేది అనమాట. అంటే ఆచరణలో పెట్టడం అనేది తనకి అర్థం కాలేదు. అప్పుడు ఆ రోజుల్లో ఆ స్థితిలో తనకి అర్థం కాలేదు.
3 ఏళ్ల పాటు నేను విపరీతంగా నసపెట్టిన మొదట ఆమె తన దైనందిక కార్యకలాపాల్లో తన ఆత్మ జ్ఞానాన్ని ఆచరించడం ప్రారంభించింది. చూడండి, మనము మన పిల్లల ద్వారా ఎదుగుతాము అనటానికి ఇది ఒక ముఖ్యమైన పాయింట్. విఘ్నేశ్వరి వారు పార్వతీమాతకి బాగా మొండిగా నసపెట్టడం వల్ల నేను నేర్చుకున్న జ్ఞానాన్ని ఎలా ఆచరణలో పెట్టాలి అనేసి అప్పుడు తను నేర్చుకుంది. అంటే ఎవరి వల్ల నేర్చుకుంది? విఘ్నేశ్వరి వల్లే నేర్చుకుంది. అందుకే అంటారు, మనము మా పిల్లలే గ్రాండ్ మాస్టర్స్, మనకి నేర్పించడానికే వాళ్ళు వస్తారు అనేసి మనం ఈ పదం ఎప్పుడు వింటూనే ఉంటాము. అది ఇక్కడ మనకి విఘ్నేశ్వరి వారు రుజువు చేశారనమాట. అందుకే తను ఎక్కువగా నశపట్టడం వల్ల పార్వతీమాత ఏదైతే జ్ఞానం పొందిందో అది ఆచరణలో పెట్టింది. దాంతో వ్యక్తిత్వంలోనే చాలా మార్పు రావడము ఆమె గమనించింది. తన ఆధ్యాత్మిక కార్యకలాపాలకు తన అంతరాలలో నుంచే ఆనందము, ప్రోత్సాహము అందటం మొదలయ్యింది. పార్వతీమాత తాను ఎప్పుడైతే నేర్చుకున్న దానిని ఆచరణలో పెట్టిందో, ఆత్మ జ్ఞానాన్ని నేర్చుకుంది కదా, అది ఈ పిల్లల విషయంలో ఎప్పుడైతే ఆచరణలో పెట్టిందో అప్పుడు తన వ్యక్తిత్వంలోనే మార్పు వచ్చింది. తన నడవడికలోన తన యొక్క అంతరంగం నుంచి ఆ ఆనందము, ఆ ప్రోత్సాహము తనకి ఇంకా ఇంకా లభించింది. అంటే పిల్లలు పుట్టినంత వరకు పిల్లలు వాళ్ళ జీవితంలోనికి రానంత వరకు వాళ్ళ జీవితంలో ధ్యానము, ఆత్మజ్ఞానం అనేది ఉండేది. కానీ వాళ్ళ జీవితంలోకి వచ్చిన తర్వాత అనుభవ జ్ఞానం అన్నది వాళ్ళకి వచ్చింది అని మనకి ఇక్కడ వివరిస్తున్నారు. తర్వాత 5 ఏళ్ల కాలంలో మరో విధంగా ఎలా అర్థం చేసుకోవాలా, ఆ తర్వాత 5 ఏళ్ల కాలంలో మరో విధంగా ఎలా అర్థం చేసుకోవాలన్న విషయాన్ని నా తండ్రి ఆధ్యాత్మిక సాధన నుంచి నేను నేర్చుకున్నాను. అంటే 8 సంవత్సరాల వరకు పార్వతీమాత దగ్గర నేర్చుకున్నారు. తర్వాత 5 సంవత్సరాలు ఆ శివుడి దగ్గర నేర్చుకున్నారనమాట. ఆధ్యాత్మిక సాధన నుంచి నేర్చుకున్నాను. ఆయన ఈ లోకానికి, ఇతర లోకాలకు గ్రాండ్ మాస్టర్ అయ్యి ఎక్కువగా ఆవలి వైపు ఉండడమే కాకుండా భూమికి ముప్పు వాటిల్లినప్పుడు ఒక గొప్ప స్థాయిలో పనిని చేపడుతుంటాడు. ఇవన్నీ ఆయన నుంచి నేను నేర్చుకున్నాను. దాంతో నాకు ధ్యానం పట్ల ఆసక్తి విపరీతంగా పెరగడమే కాక జీవితంలో తెలుసుకోవలసిన జ్ఞానం పట్ల కూడా ఆసక్తి భలే పెరిగింది. అంటే ఎప్పుడైతే శివుడి దగ్గరికి వెళ్ళి తన యొక్క ఆధ్యాత్మిక కార్యకలాపాలు ఏంటి, అసలు భూమి మీద ఏం జరుగుతుంది, ఎప్పుడు నేను మానవ రూపం దాల్చాలి, ఎప్పుడు ఈ మానవులకి నేను సహాయంగా నిలబడాలి అని అవన్నీ విషయాలు శివుడి దగ్గర విఘ్నేశ్వరి వాళ్ళు నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాత తనకి ఇంకా సరదా కలిగింది. ఈ యొక్క సాధన పట్ల, ఆధ్యాత్మిక జీవితం పట్ల ఇంకా సరదా కలిగింది అనమాట. ఈ జన్మకు సంబంధించిన పాఠాలు మనము నేర్చుకోకపోతే ఇక ఈ జన్మ వల్ల ఉపయోగం ఏమిటి? ఈ రకంగా నా ఆసక్తిని కొనసాగించాను. ఎప్పటికీ ఇంకా కొనసాగుతుందే ఉంది కూడా. అప్పట్లో నా ఆసక్తి, ధ్యాస అంతా కేవలము నా ఎదుగుదల గురించే. ఇవాళ మీరంతా జ్ఞానులై నాలాగా కావటానికి సహాయం చేయాలన్న ఆసక్తిలో ఉన్నాను. చూడండి, మనకి ప్రతి మాస్టర్ కూడా మనకు చెప్తున్నారనమాట. ఇప్పుడు ఈ జన్మలో మనం ఏదైతే పాఠాలు నేర్చుకోవడానికి వచ్చామో ఆ పాఠాలను కంప్లీట్ చేయాలి. అలా విఘ్నేశ్వర వారు తన జీవితంలో కూడా పాఠాలను కంప్లీట్ చేసి ఇంకా ఎదగడానికి ఆసక్తిగా ఉన్నారనమాట. ఇంకా నేను ఎదగాలి అనేసి ఆ సరదాగా ఉంది అనేసి చెప్తున్నారు. అదే విధంగా మనకు కూడా చెప్తున్నారనమాట. మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో మీరు నేర్చుకోండి, నేను ఎప్పుడు కూడా మీకు తోడుగా ఉంటాను, మీకు సహాయం అందిస్తానని మనకి ఇక్కడ చెప్తున్నారు. మీరంతా నాలాగా కాగలరు. మీ తల్లిదండ్రులు ధ్యానులు కాకపోయినా కూడా మీరంతా నాలాగా కాగలరు. జీవితంలో సరదా మొదలయ్యేది ధ్యానంతోనే. అయితే నిజమైన మజా మొదలయ్యేది కేవలం ధ్యానంలో పొందిన జ్ఞానాన్ని నిత్య జీవితంలో ఆచరణలో పెట్టడము మొదలు పెట్టినప్పుడే. దీని వల్ల అవగాహన, జ్ఞానము కలుగుతాయి. ఇంకా వేరే మార్గం లేదు. చూడండి, మనందరికి కూడా చెప్తున్నారు, మన తల్లిదండ్రులు ధ్యానాలు కాకపోవచ్చు, కానీ మనం ఏదైతే ఈ ధ్యానంలోకి వచ్చి నేర్చుకున్నామో దానిని మాత్రము కంపల్సరిగా ఆచరణలో పెట్టాలి. అలాగ ఆచరణలో పెట్టడం వల్ల మనకి అవగాహన, జ్ఞానము, అదే ఆచరణ జ్ఞానం అంటారు కదా, అనుభవ జ్ఞానం అంటారు కదా, అది వస్తుంది అని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇంకా మనం నేర్చుకునేది ఆచరణలో పెట్టడమే మార్గము, దానికి మించింది ఇంకేమీ లేదు. అవునవును, జ్ఞానాన్ని పొందే వేరే మార్గం ఉంది. అదే పుస్తకాలు చదవడము. మిమ్మల్ని మేఘాల మీద ఇంకా ఇంకా మంచి స్థాయిలకు తీసుకెళ్లే జ్ఞానము ఏ పుస్తకాల్లో ఉంటుందో అలాంటి పుస్తకాలను చదవండి. అయితే ఆ ఉపాయాలను, విషయాలను మీరు ఆచరణలో పెడితేనే అది మీకు సహాయపడుతుంది. అయితే వాటి సారము, ప్రాముఖ్యత మీకు ధ్యానం చేయనంత వరకు మాత్రమే అర్థం కాదు.
కాబట్టి నాయనులారా, ముందు ధ్యానం చేయండి. మీ అందరి నుంచి నేను ఆశించేది ఇది ఒకటే. మనము మా ఆధ్యాత్మిక విషయాలు ఉన్న పుస్తకాలు ఎక్కువ ఎక్కువ చదవడం వలన మనం ఇంకా ఇంకా ముందుకు ఎదుగుతామని మనకి ఇక్కడ చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే మనం ఏదైతే నేర్చుకున్నామో వాటిని ఆచరణలో పెడితేనే మనము మనము సహాయం చేసుకోగలము. లేకపోతే మనకి అది ఏ విధంగా కూడా సహాయపడదు అనేసి మనకి ఇక్కడ చెప్తున్నారు. ముందు ఏంటంటే మనందరము కూడా ధ్యానం చెయ్యాలి. ధ్యానం చేయడానికి మనకి గణపతి మళ్ళీ మళ్ళీ చెప్తున్నారనమాట. మీరు ధ్యానం చేయండి, మీరు నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టండి అని ఈ రోజు మనకి ఆ విఘ్నేశ్వరు వాళ్ళు చెప్పారు మాస్టర్స్. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆ గణాధిపతికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. అలాగే అరుణ మేడం గారికి ఈ అవకాశం ఇచ్చిన మానస మేడం గారికి, ఇంకా అద్భుతమైన జ్ఞానాన్ని మాకు అందించిన వంశీ మాస్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ ఉన్న మాస్టర్స్ అందరికీ కూడా నా ఒక హృదయపూర్వక కృతజ్ఞతలు మాస్టర్స్. థ్యాంక్ యూ.